అతిగా ఆలోచించడం వల్ల ప్రయోజన శూన్యం. అది నెమ్మదిగా మనసును అలసటకు గురి చేస్తుంది. అతిగా ఆలోచించడం సమస్యకు పరిష్కారం కాదు, అది మళ్ళీ మళ్ళీ రూపం మార్చుకుంటూ తిరిగి వచ్చే భయం. గతంలో జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి ఆలోచిస్తాం. ఇంకా జరగకపోయిన భవిష్యత్తును ముందే ఊహించేస్తూ ఉంటాం. కానీ ఇలా చేస్తూ మన దగ్గర నిజంగా ఉన్న ఒకే ఒక విషయం, ఈ ప్రస్తుత క్షణంను కోల్పోతాం. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఆలోచన మీ దృష్టికి అర్హమైనది కాదు. అలాగే ప్రతి భయం కూడా మీ శక్తికి అర్హమైనది కాదు. మనసు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇది నా నియంత్రణలో ఉందా? ఇది భవిష్యత్తులో కూడా అంత ముఖ్యమా? అవును అయితే చర్య తీసుకోండి, కాదు అయితే వదిలేసేయండి. మనశ్శాంతి అంటే ఆలోచన లేకపోవటం కాదు, ఏ ఆలోచన ఉండాలో మీరు నిర్ణయించుకోవటం. బలం అంటే ఎక్కువగా ఆలోచించడం కాదు, ఏం ఆలోచించకూడదో తెలుసుకోవటం. ఆలోచనలు వస్తాయి, వాటిని రానివ్వండి, వెళ్ళనివ్వండి. మీరు ఆలోచనలు కాదు, అవగాహనను పెంచుకోండి. మీ మనశ్శాంతిని కాపాడుకోండి.